కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలకు విడుదల చేసిన నిధులని ఆయా ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకని మా ప్రతిపాదనలు అడుగుకున్నది. మంత్రులు వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా వారికి నచ్చిన రీతిలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్నామని తెలిసి జాయింట్ కలెక్టర్ గాని ఎవరు అందుబాటులో లేకుండా దరఖాస్తులు ఏవో గారికి ఇవ్వాలని వారు తెలియజేసినటువంటి విధానం నచ్చక తప్పనిసరి పరిస్థితులలో గాంధేయ మార్గంలో కోవిడ్ నిబంధనలకి పాల్పడి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు మా ఆర్థిక మంత్రి గారు చెప్పిండ్రు, గెలిచినా ఓడినా దుబ్బాక ఒక కన్ను సిద్దిపేట ఒక కన్ను అని చెప్పిండ్రు. 53 కోట్ల రూపాయలు సిద్దిపేట జిల్లాకి ఎన్ఆర్ఈజీఎస్ నిధులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 53 కోట్లలో కేవలం 3 కోట్లు మాత్రమే మాకు సీసీ రోడ్లు ఇచ్చి మిగతా 50 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు, ఎట్లు ఇస్తున్నారు, దానికి ఉన్న విధి విధానాలు ఏందని ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కలెక్టర్ గారు అందుబాటులో ఉండరు. ఆ లెక్కకు వస్తే కలెక్టర్ ఉండడు. ఇన్ఛార్జి కలెక్టర్ గారి పేరిట 2 నెలల నుంచి మా కలెక్టర్ గారు లేరు. ప్రజావాణి రద్దయింది, ప్రజలకు అందుబాటులో ఉండరు. పేరుకు 100 కోట్లు పెట్టి విశాలమైనటువంటి కలెక్టరేట్ పెట్టి ఏవోలకి దరఖాస్తులు ఇవ్వని చెప్తే బాధాకరమైనటువంటి విషయం. మేము ఉదయం దుబ్బాక నుంచి బయలుదేరేటప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి టెలిఫోన్ ద్వారా సమాచారం ఇద్దామని చెప్పి ప్రయత్నించాం. మా ఫోన్లు ఎత్తడానికి కూడా జిల్లా అధికార యంత్రాంగానికి ఇష్టం లేదు కాబట్టి కలిసి వినతి పత్రం ఇస్తామని ఇంత దూరం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా అన్ని తలుపులు బంద్ చేసి ఉంటే తప్పనిసరి పరిస్థితులలో మా నిరసన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది. 53 కోట్లు 24 మండలాలకు పంచితే ఈచ్ మండలికి 2 కోట్ల 10 లక్షల రూపాయల పైసలకు నిధులు వస్తాయి. దుబ్బాక మండలానికి, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలకి 11 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులని మా దుబ్బాక నియోజకవర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ మెరుపు సమ్మె తిరగడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని రమ్మని విజ్ఞప్తి చేసినాం. తప్పుడు నివేదికలు పంపించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. న్యాయంగా మా దుబ్బాకకు రావాల్సిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మాకు ఇవ్వమని ఆర్థిక మంత్రిని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ గాంధేయ మార్గంలో మేము ఈ నిరసన తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.